నిఫ్టీ ఈరోజు 159 పాయింట్స్ డౌన్ అయ్యి ఆల్మోస్ట్ 24,614 దగ్గర అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్గా మన బ్రేక్అవుట్ తర్వాత రీటెస్ట్ కూడా చేసింది. 24,600 బ్రేక్అవుట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 24,770 వేసాడు కదా, అక్కడ నుంచి మళ్ళీ 24,420 అంటే సిమెట్రిక్ ట్రయాంగిల్ అయితే రీటెస్ట్ కూడా చేశాడు. ఇక్కడ నుంచి మంచి బుల్ రన్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇకపోతే వార్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ట్రంప్ మీకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చాను కానీ మీరు నిలబెట్టుకోవటం లేదు, ఇది నేను భీకరమైన యుద్ధం చేయడానికి ఇదే లాస్ట్ ఛాన్స్, టాక్స్ అయితే చేయండి అది ఇది అని చెప్పి అని అంటున్నాడు. బట్ కానీ అన్సర్టనిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ రోజు సడన్ గా జస్ట్ ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి ఏం న్యూస్ వచ్చిందో తెలియదు. ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్ $82 నుంచి $76 అయితే లో టచ్ అయింది. $77 అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో సడన్ గా ఎందుకు ఒకవేళ స్ట్రైట్ వార్మోజ్ ఓపెన్ ఎట్లా అయిందా లేకపోతే ఏంటనేది నేను ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అన్ని చెక్ చేశాను, ఏం దొరకలేదు. బట్ కానీ రెడీ టు బుల్ మార్కెట్ ఫ్రెండ్స్. అసలు బిగ్గెస్ట్ బుల్ రన్ ఇన్ ఎవర్. 26,000 టార్గెట్ అనేది విత్ ఇన్ ద డేస్ లోనే మీకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ప్లీజ్ ఫాలో అవ్వండి. ఇంకపోతే మనకి పార్లమెంట్ లో అయితే ఈరోజు లోక్సభలో అయితే మనకి ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. సో అది అవుట్పుట్ ఎప్పుడైనా రావచ్చు. ఈ ఎఫ్ఐ స్పెడ్ ట్యాక్స్ లేకపోతే ఇక్కడ క్యాపిటల్ గెయిన్ రెడ్యూస్ చేయడం ఇట్లాంటి చాలా బిల్స్ అయితే అమెండ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ కానీ ఇప్పుడు ఈ రోజు అయితే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. సో పాజిటివ్ అవుట్ బ్రేక్ అయితే వచ్చిందని కోరుకుందాం. ప్లీజ్ నా ఎఫర్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద HR Stock Winners. Thank you friends.